రైట్. హీబ్రూస్ 10:16 హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 16వ వచనం. ఎలాగనగా ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే. వారితో చేయబోవు నిబంధన ఇదే. దట్స్ రైట్ వర్డ్. ఐ మీన్ ఒడంబడికనే ఇదే రైట్ వర్డ్. థ్యాంక్ యూ. నా ధర్మ విధులను, నా నిబంధన ఇదే. గాడ్ ఈస్ ఎ గాడ్ ఆఫ్ కవెనెంట్. నిబంధన చేయు దేవుడు. ఆమేన్. ఆ నిబంధన ఇదే. నెక్స్ట్. నా ధర్మ విధులను, నా ధర్మ విధులను వారి హృదయమునందుంచి, వారి హృదయమునందు ఉంచి, వారి మనస్సు మీద, వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును. ధర్మ విధులు ఎక్కడ? మనసులో. సో థింకింగ్ లో ఏముంటుంది? వాక్యం. ఆమేన్. నెక్స్ట్. అని చెప్పిన తర్వాత వారి పాపములను, వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకం చేసుకొనను. హల్లెలూయా. ఇంగ్లీష్ లో దట్ వర్డ్ ఇస్ సో బ్యూటిఫుల్. అండ్ దేర్ సిన్స్ అండ్ ఇనిక్విటీస్ విల్ ఐ రిమెంబర్ నో మోర్. అంటే ఎప్పుడైతే నేను వారి హృదయములో నా నిబంధన వాక్యం పెట్టి వారి మనసులో నేను అది రాస్తానో, అండ్ ఆ తర్వాత ఆమేన్, దెన్ వాట్ విల్ హ్యాపెన్? వారి పాపములు, వారి అతిక్రమములు ఎన్నటిని జ్ఞాపకం చేసుకొనను. ఐ విల్ రిమెంబర్ నో మోర్. ఆమేన్. సో వాక్యం హృదయం నింపిన దాన్ని బట్టి నోరు పలుకుతుంది. స్తోత్రం. ఆమేన్. సో నోటిలో దేవుని వాక్యం రావాలి, తలంబులో దేవుని వాక్యం. ఆమేన్. అందుకే మన ఉపవాస ప్రార్థనకు ఫస్ట్ డే సారా అనే వ్యక్తిని దేవుడు చూపించారు. ఆమేన్. విశ్వాసం వచ్చినప్పుడు ఆమె మనసులో, హృదయంలో ఎంటర్ అయింది. అండ్ షీ జడ్జ్డ్ అంట. షీ జడ్జ్డ్ గాడ్ దట్ గాడ్ ఈస్ ఫెయిత్ఫుల్. సాధారణంగా దేవుడు జడ్జి చేయాలి, ఈమెయే దేవుని జడ్జి చేశారు. దట్స్ వాట్ రిటన్ ఇన్ ఇంగ్లీష్ బైబిల్. షీ జడ్జ్డ్ గాడ్ దట్ గాడ్ ఈస్ ఫెయిత్ఫుల్ అంట. అంటే మనసులో, హృదయంలో వాదన జరిగింది. ఇది కరెక్టేనా, ఇది నెరవేరుతుందా? అప్పుడు మనసు, హృదయం కంబైన్ అయి చెప్తా ఉంటారు, ఎస్ హీ ఈస్ ఫెయిత్ఫుల్. నాకు వేరే ఏది తెలియదు కానీ నమ్మదగిన దేవుడు. సారా 25 సంవత్సరం అవుతుంది బయలుదేరి. ఇక నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా. ఐ డోంట్ సీ ఎనీథింగ్, నాకు కనిపించట్లేదు కానీ నమ్మదగిన దేవుడు. హృదయంలోను, మనసులోను అది స్టోర్ అయింది. ఆమెలో ఆలోచనలో మొత్తం అదే ఫిల్ అయింది. గాడ్ సెడ్ నౌ ఐ హ్యావ్ టు డూ. మృతతుల్యమైన గర్భం ధరించుటకు ఛాన్సే లేని ఆమె ఒక కుమారుని కనుటకు శక్తి పొందెను. ఆమేన్. When your sins are gone, you will receive a new power to overcome everything. We are going to come to that. స్తోత్రం. ఇప్పుడు 12వ అధ్యాయం, అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 22 నుండి 24 వరకు చదవండి. ఇప్పుడైతే సియోనను కొండకును, జీవముగల దేవుని పట్టణమునకు, సియోనను కొండకును, జీవముగల దేవుని పట్టణమునకు, అనగా పరలోకపు యెరూషలేమునకును, పరలోకపు యెరూషలేమునకు వేవేల కొలది దేవదూతల యొద్దకును, వేవేల కొలది దేవదూతల యొద్దకును, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును. హల్లెలూయా. ఏ సంఘం అదేంటి? ఏ సంఘం అది? సిఎస్ఐయా, బ్రదరనా, బ్యాప్టిస్టా, మెనోనైటా, ప్రెస్బిటేరియనా, ఇండియన్ పెంతెకోస్తా, ద పెంతెకోస్తా? దేర్ ఇస్ ఎ డిఫరెంట్ చర్చ్. ఆమేన్. ఒక్కసారి కూడా చదవండి. పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును. జ్యేష్ఠుల సంఘం. వాట్ ఇస్ దిస్? ఈ జ్యేష్ఠుల సంఘం అంటే ఏంటి? జ్యేష్ఠుడు అంటే ఎవరు? పెద్దవాళ్ళు. ఆమేన్. ఆమేన్. ఆయన తన సహోదరుల్లో జ్యేష్ఠుడు అవుటకు ఎవరు? చాలా సైలెంట్గా ఉన్నారు. స్తోత్రం, స్తోత్రం.
ఒక్క సబ్జెక్ట్ టచ్ చేస్తే ఇంకా ఆ సబ్జెక్ట్లోనే ఉంటారు. యూదా జ్యేష్ఠుడు అయిన స్తుతిని బట్టి అది పరలోకములో కాదు, కానీ పరలోకములో ఐ వాంట్ ఎవ్రీ వన్ ఎల్స్ టు అండర్స్టాండ్, పరలోకములో జ్యేష్ఠుల సంఘం. ఆమేన్. తన సహోదరుల్లో ఆయన జ్యేష్ఠుడు అవుటకు అని ఒక్కరిని గురించి బైబిల్ రాసి ఉంది. ఎవరిని గురించి? యేసు. ఇక్కడే మనకు వాక్యం లేదు. నేను ఈరోజు లైట్ చేయను. ఐ వాంట్ గో టు రెఫరెన్స్. കാരണം ఈరోజు ఫ్రేమ్ చేసి తీరాలి, తర్వాత వచ్చి కలవాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఏ వాక్యంలో ఉందని తెలుసుకోవాలి కదా. దేవునికి స్తోత్రం. ఆమేన్. తన సహోదరుల్లో జ్యేష్ఠుడు అవటానికి యేసు ఎవరై మారే తెలుసా? మనం తమ్ముళ్ళమై మారేం, యేసు జ్యేష్ఠుడై మారారు. అందుకే తన కుమారునితో కూడా మనము కూడా వారసులై మారటానికి యేసయ్యను జ్యేష్ఠ కుమారుడిగా చేసి మన అందరినీ ఆ తర్వాత ఆయన ప్రథమ ఫలం, మనం తర్వాత ఉన్నవారం. ఎగ్జాక్ట్లీ అది బైబిల్ రాసి. అందుకే ధైర్యంగా యేసయ్య వైపు చూసి అన్నయ్య అని పిలవచ్చు. యాజ్ పర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యూ క్యాన్ బోల్డ్లీ కాల్, బట్ తమ్ముడు ఆవకుండా పిలవద్దు. మా నాన్నగారి దగ్గరికి నేను చెప్పినది ఆల్రెడీ. బిజు అని ఒక బాబు చెన్నై నుండి వచ్చారు. అందరూ పిలిచిన ఎదురు అప్పచా అని పిలుచుకొని ఈయన వస్తాయి. నేను ఎప్పుడు నీకు అప్పచనాయని అన్నారు మా నాన్నగారు. ఆయన గ్యాస్ మొత్తం పోయింది, టెన్షన్ అయిపోయాడు బాబు అని చెప్పారు. అందరూ అప్పచ్చని పిలిచి ఆయన ఏం తిట్టలేదు, నన్ను మాత్రం తిట్టారు. నేను చెప్పి ఏదో రీజన్ ఉంది. కాలక్రమంలో అర్థమైంది. దేవునికి స్తోత్రం. ఆమేన్. అదే సమయం నేను పోయి అప్పచాని పిలిస్తే ఆయన తిడతారా? నో. ఆమేన్. ఆ బ్లడ్ ఈ బ్లడ్కి కనెక్షన్ ఉందిరా. ఆమేన్. హల్లెలూయా. యేసు చెప్తున్నారు, ఈ బ్లడ్తో కనెక్ట్ అవ్వు, ధైర్యంగా పిలు. ఆమేన్. గ్లోరీ టు గాడ్. స్తోత్రం. అప్పుడు ఆ రిలేషన్ వేరు. స్తోత్రం. నా ఒక అన్నయ్య యుఎస్లో ఉన్నారు, ఇంకొకరు యూకేలో ఉన్నారు. అట్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ అన్నయ్య కాల్ చేసి నేను ఎత్తాను. వేరే ఎవరైనా పక్కకి పెట్టవచ్చు. ఆయన కాల్ చేసి ఎందుకు ఎత్తాను తెలుసా? కనెక్షన్ అది. ఆమేన్. యేసు అని అన్నయ్యతో కనెక్ట్ అయిన అనుకోండి, ఆయన కాల్కి నీవు రెస్పాండ్ అవుతారు. హల్లెలూయా. రక్తం కనెక్ట్ అయినందున యు ఆర్ ఇన్ ఫెలోషిప్. యేసుతో ఉన్న ఫెలోషిప్ అని తెలుసా? వాక్యంతో ఉన్న ఫెలోషిపే. వాక్యంతో నీవు కనెక్టెడ్ అయి ఉంటే నీ యేసుతో కనెక్ట్ అయి ఉన్నారని అర్థం. ఐ టెల్ యూ వన్ మోర్ థింగ్. వాక్యం చదవాలని ఆశ పుట్టకపోతే ఏ డౌట్ వద్దు, యేసుతో నీకు కనెక్షనే లేదు. కొందరు చెప్తారు, బాగా ప్రార్థన చేశాను కానీ వాక్యం చదవడానికి కుదరట్లేదు. ఏంటి? వాక్యం తెరవగానే నిద్ర వస్తుంది. స్లీపింగ్ పిల్స్ ఇచ్చినా నిద్రపోని వ్యక్తికి బైబిల్ ఇస్తే చాలు, నిద్రపోతాడు. కారణం ఏం తెలుసా? కనెక్షన్ లేదు. ఆమేన్. ఇంకా వేరే కొందరు ఉన్నారు, వారికి ఎన్ని డోసు ఇచ్చినను నిద్రపోని వ్యక్తులు మన మీటింగ్లో తీసుకొచ్చి కూర్చోబెడతారు. వాక్యం స్టార్ట్ చేయగానే అది వరకు నిద్రపోరు వారు. కారణం ఈ వాక్యంతో వారికి కనెక్షన్ లేదు. కానీ వాక్యంతో కనెక్షన్ ఉన్నవారు ఇలా వచ్చిన వాక్యం వినగానే ఆమేన్. కారణం ఆ రక్తముకి ఒక రిలేషన్ ఉంది. పాప రక్తములో పుట్టినటువంటి మనల్ని కడిగి శుద్ధీకరించుటకై పాప రహిత రక్తం చిందిన యేసయ్యతో మనం కనెక్ట్ అయ్యాం. గ్లోరీ టు గాడ్. లెట్ మీ ట్రై టు ఫినిష్ దిస్. ఆమేన్. కంటిన్యూ చేయండి. వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన ఇక్కడ క్రొత్త నిబంధనకి అర్థం ఒక పాత నిబంధన ఉండను, ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా ఒక కొత్త నిబంధన. ఆమేన్.
ఈరోజు మనం ఆ నిబంధనకి సాక్ష్యముగా ఉన్న ప్రభు బలలో చేయవేయబోతున్నాం. అందుకే సిద్ధపడుతూ ఉన్నాం. హల్లెలూయా. సో ఆలోచించండి, ఈ పాత నిబంధన నుండి కొత్త నిబంధనలోనికి ఉన్న ప్రవేశం, ఈ రెండు కనెక్షన్స్ ఏ రీతిలో అనేది కొంచెం మనం తెలుసుకోవాలి ఈరోజు. హౌ గాడ్ ఈస్ ఎస్టాబ్లిషింగ్ దాట్. హల్లెలూయా. ఆమేన్. కొత్త నిబంధనకి మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ఆమేన్. ఇది నిబంధనను బట్టి వచ్చిన కనెక్షన్, నిబంధనను బట్టి ఉన్న రక్తం, నిబంధన రక్తం. నేను ఒక క్వశ్చన్ అడగాలని ఆశిస్తున్నాను. ఫస్ట్ నిబంధన వచ్చిందా, రక్తం వచ్చిందా? హలో, నిబంధన వచ్చింది. వెరీ గుడ్. ఐ థింక్ ఐ సెడ్ దిస్ ఇన్ ద మార్నింగ్ సెషన్. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం కొన్ని డజన్ వ్యక్తుల మీద పడింది. ఆమేన్. వారిలో ఏ ఎఫెక్ట్ లేకుండా పోయింది. ఆమేన్. యేసయ్యను కరుణాలతో కొట్టినటువంటి వ్యక్తుల మీదే బ్లడ్ పడుతూనే ఉండను. ఆమేన్. ఆయన తీసుకొని పోయిన రోడ్లో దగ్గర వచ్చినటువంటి వ్యక్తుల మీద అన్ని ఆ బ్లడ్ పడి ఉండవచ్చు. సిలువ దగ్గర వచ్చి నిలబడినటువంటి సైనికుల దగ్గర కూడా ఆ రక్తం పడుతూనే ఉండను. ఆ రక్తం వారి మీద ఏ ఎఫెక్ట్ చూపలేదు. స్తోత్రం. మనం సాధారణంగా చెప్తున్న ఒక మాట ఉంది కదా, యేసు రక్తం జయం. రైట్, మనం చెప్తున్న మాటే. ఆమేన్. ఏదైనటువంటి విషయం యేసు రక్తంలో ముద్ర వేస్తున్నాం అని అంటుంటాం. ఈ కాలంలో కొంతమంది సేవకులు పోయి సినిమా రీలు పెట్టి ప్రార్థన చేస్తున్నారు, యేసు రక్తంలో ముద్ర వేసి. ట్రూ అండి, ట్రూ. ఐఎమ్ నాట్ జాకింగ్. some popular సినిమా డైరెక్టర్స్ ఆర్ కాలింగ్ పాస్టర్స్ టు కమ్ అండ్ ప్రే. రికార్డ్ అయింది, రెడీ అయింది, అయ్యగారు ప్రార్థన చేయండి. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తుంటారు. 100 days యేసు రక్తం. ఆ రిలీజ్ అయినప్పుడు కొందరు వచ్చి అదే స్తోత్రం. అది 100 days రన్ అవ్వాలని దీన్ని ప్రార్థన, యేసు రక్తం. నేను వాక్యం చెప్తున్నాను కనుక నేను నెక్స్ట్ వర్డ్ చెప్పలేకపోతున్నాను. స్తోత్రం. దానికి చెప్పడానికి ఉన్న ఒకే ఒక్క వర్డ్ అని తెలుసా? స్టూపిడిటీ, మూర్ఖత్వం. ఈ యేసు రక్తం అంటే ఏమిటని తెలియదు. ఇది నిబంధన రక్తమే. ఇది పని చేయాలంటే నిబంధనలోనికి రావాలి. ദൈവത്തോട് ഉടമ്പടി ചെയ്താൽ ആ രക്തത്തിന് ഫലമുള്ളൂ. അല്ലെങ്കിൽ നീ പറഞ്ഞിട്ട് ഒരു ഫലവും ഇല്ല. నిబంధనలోనికి ఎంట్రై చూడండి. యేసు రక్తం పలుకుతే దానికి పవర్ ఉండదు. ఫిజికల్ రక్తం పడిన వారికి ఏమీ జరగల. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం. కానీ నా వ్యక్తిగత అనుభవంలో కొన్ని సమయం దురాత్మ చేత పట్టబడినటువంటి వారు అలా అలా కొట్టుకొని కొన్ని మీటింగ్లో వెళితే గుంపు కూడి వస్తూ ఉంటుంది. స్తోత్రం. ఆమె దాని ముందు ఈ కర్ర పట్టుకొని వచ్చే ఆ గ్రూప్ ఏం లేదు. ఏది అర్థమైంది కదా? ఆ గ్రూప్ ఏమీ లేదు. స్తోత్రం. ఈ గ్రూపు మొత్తం అలా వస్తున్నప్పుడు యేసు రక్తం జయం అక్కడ దాకా వచ్చి వై అది చెప్పగానే అక్కడ ఒక బౌండరీ లైన్ పడింది. మనం ఉడంబడి అనే నిబంధనలో ఉన్నాం. వడంబడి, రైట్? ఆమేన్. నిబంధనలో ఉన్నాం, కవనండ్లో ఉన్నాం. కానీ కవనండ్ ఎవరికి వర్తిస్తుంది తెలుసా? ఆ కవనండ్ ప్రకారం, ఆ నిబంధన ప్రకారం ఉన్న వారికి మాత్రమే అది వర్తిస్తుంది. ఆ కవనండ్ ఏం తెలుసా? నేను నా వాక్యం వారి హృదయంలోను నా మనసులోను, హల్లెలూయా, అది హృదయంలోను మనసులోను ఆలోచనలోను క్రియలోను తలంబులోను మాటలోను వాక్యం దేవుడు దేవుడు ఇది ఎంటర్ అయితే ఇది అన్ని నెరవేరుతుంది.
ఈ కనెక్షన్ లేకపోతే దానికి ఏ విలువ లేదు. స్తోత్రం. ఇన్ అదర్ వర్డ్స్, బ్లడ్ ఆఫ్ జీసస్ ఈస్ పవర్లెస్ వితౌట్ ద కవెనెంట్. నిబంధన లేకుండా ప్రభువైన యేసుక్రీస్తు రక్తంకి ఏ శక్తియూ లేదు. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. అందుకే చెప్పాను, ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ఎంతమంది మీద పడింది, వారందరూ అలాగనే ఉండరు. కొట్టేవారు కొట్టడం ఆపలా. ఇంకా అనదర్ వర్డ్ ఆలోచిస్తే, ఆయన రక్తం మా మీదను మా పిల్లల మీదను వచ్చును గాక అని చెప్పిన ఆ గ్రూపే కాదా, ఫుల్ ప్రొటెక్షన్ దొరకాలి. ఆమేన్. కానీ వారిని విసర్జించి అన్యజనులైన మనకు దొరికిందంటే ఇది నిబంధన. ఓ హల్లెలూయా, హల్లెలూయా. వారి నిబంధనలో నిలబడలా, కానీ వారి రక్తం చెప్పారు. ആമേൻ. സ്തോത്രം, സ്തോത്രം, സ്തോത്രം. ആ രക്തം ഞങ്ങളുടെ മേലും ഞങ്ങളുടെ മക്കളുടെ മേലും വരട്ടെ എന്ന് പറഞ്ഞ ഇസ്രായേലിനെ തള്ളിക്കളഞ്ഞിട്ട് അന്യജനങ്ങളായ അന്യജാതിക്കാരായ നമ്മളുടെ അടുക്കിലേക്ക് ഈ വചനം വന്നെങ്കിൽ അതിന് കാരണം ഇതാ, ഉടമ്പടി. ഹല്ലേലൂയ. ഇത് നിബന്ധനയാ. സ്തോത്രം. ഈ ഉടമ്പടിക്കകത്ത് നിന്നാലേ അത് വർക്ക് ചെയ്യുകയുള്ളൂ. If you come out of it, it has no effect on you. Please understand it. You cannot simply go somewhere and say, in the name of Jesus, in the blood of Jesus. అప్పుడే సాతాను చెప్తారు, ఓహో come on. It has no effect at all. బట్ నీవు నిబంధనలో ఉన్నావనుకోండి, జీసస్ నీ ఫుల్ చెప్పనక్కర్లేదు, జీ చాలు. దట్ వాస్ బెర్నార్డ్ బ్లెస్సింగ్ అన్కోమస్ టెస్టిమనీ. ఆయన సాక్షి చెప్పిన విషయమే. ఒక వ్యక్తి ఆయన దగ్గరికి చాలా రూడ్గా వచ్చారంట. నీవు అని చెప్పి ఏం చెప్పారు, బ్రదర్ ప్రే అని చెప్పి జీ అన్నారంట. సస్ చెప్పలేదు, పడిపోయాడంట. ఆయన కన్ను మూసి జీ అని టమ్ సౌండ్ చూసే, సస్ కాదు సత్. హల్లెలూయా. నీవు నిబంధనలో ఉంటే నీవు వేరు. ఆమేన్. కంటిన్యూ. ఆమేన్. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండునట్లు, మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. ఆమేన్. అది అండర్లైన్ చేసి పెట్టుకో. Can you read that in Malayalam? Hallelujah. That is 25. അരുളി ചെയ്യുന്നവനെ നിരസിക്കാതിരിപ്പാൻ നോക്കുവിൻ. അരുളി ചെയ്യുന്നവനെ, see, let me check that. Can someone read the same word in English? Yeah. See that you refuse not him that speaketh. కానీ ఈ స్పీకర్కి తెలుగులో ఇచ్చిన వర్డ్ చూసారా, మాట్లాడు అన్న కాదు, బుద్ధి చెప్పుచున్నవాన్ని. గ్రీకులో ఈ పదం వెదగి వెళ్తే అక్కడ అర్థం తెలుసా, ఇన్స్ట్రక్టర్ అంటే టీచర్ని. టీచర్ కేవలం చెప్పటం కాదు, బోధించటం కాదు, బుద్ధి చెప్తారు, కరెక్ట్ చేస్తారు. సో అలా నేర్పిస్తున్న టీచర్ లాగా ఉన్నవానిని ఏం చేయాలి, నిరాకరించవద్దు, విసర్జించవద్దు. యాక్సెప్ట్ ఇట్. ఆమేన్. అండ్ స్ట్రైట్ అవే గోయింగ్ ఫ్రమ్ హియర్ టు అనదర్ ఏరియా. నిర్గమకాండం 24 అధ్యాయం 8వ వచనం. అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తం ఇదే అని చెప్పాడు. స్తోత్రం. ఇశ్రాయేల్ జనులు శ్రద్ధగా వినాలి. ఇశ్రాయేల్ జనులు ఐగుప్తు నుండి బయలుదేరి రావడానికి వారితో దేవుడు ఒక నిబంధన చెప్పారు. అదేమిటంటే, మీరు ఈ రోజు మీ డోర్ మీదను, తలుపుల మీదను, గుమ్మం మీదను రక్తమును అప్లై చేయాలి. రక్తమును అప్లై చేసిన తర్వాత నడుము కట్టుకొని, చప్పలు ధరించుకొని, కర్ర పట్టుకొని సిద్ధముగా ఉండి భోజనం చేయాలి. కారణం,
ట్రంపెట్ సౌండ్ వస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఐ వాంట్ సమ్ అకంపెనీమెంట్. కమ్ ఆన్, హల్లెలూయా, స్తోత్రం. ఆమేన్. ఆ ట్రంపెట్ సౌండ్ వస్తున్నప్పుడు నీవు ఈ తింటున్నటువంటి పని అని విడిచిపెట్టి స్టార్ట్. కారణం తెలుసా? ఇప్పటి వరకు నీవు ఎలా ఉండరంటే అయ్యగారండి. కారణం బానిసలై ఉండను. బట్ నా ప్రజలు ఇక్కడ నుంచి బయలుదేరుతున్నప్పుడు బానిసలుగా బయలుదేరకూడదు. స్తోత్రం. తర్వాత ప్రసంగిస్తాను. చాలా దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. మంచి మెసేజ్ చెప్తున్నా, మధ్యలో వేరే కుదరదు, ఇప్పుడు ఛాన్స్ ఇవ్వను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. సో వీళ్ళు బయలుదేరేటప్పుడు దేవుడు చెప్తున్నాడు, నా పిల్లలు అలా బానిసలై రాకూడదు, యజమానులై రావాలి. మీరు మహారాజుని ప్రజలు. ఆమేన్. సో వారిని వంగిపోయి అలా రావటానికి వీలు లేదు. చప్పలు ధరించడానికి పర్మిషన్ లేకుండా, బెల్ట్ కట్టడానికి పర్మిషన్ లేకుండా, కర్ర పట్టుకుని ఉండడానికి పర్మిషన్ లేకుండా కర్ర కింద వంగిపోయినటువంటి ఇశ్రాయేలును చూసి దేవుడు చెప్తున్నారు, నా ప్రజలైతే అలా ఉండటానికి వీలు లేదు. వారు బయటకు వచ్చేటప్పుడు రెడీగా ఉండాలి, సైనికుడై రావాలి. ఆమేన్. అందుకొరకు ఏం చేయాలి? నీకు విడుదల స్టార్ట్ అవటానికి రక్తం. ఓ హల్లెలూయా. ఆ రక్తం అప్లై చేసిన తర్వాత వీరి లోపల ఉంటే వీరి ఫీలే వేరు. మనం నిన్న చెప్పినట్టుగా చెప్పండి, లెవెలే వేరు. కమాన్ చెప్పండి, లెవెలే. ఆమేన్. మరి లెవెలే వేరు. స్తోత్రం. అక్కడ లోపల ఉండి వీరు తింటున్నప్పుడు వీరిలో ఒక డౌట్ ఉంది, వాళ్ళు వస్తారా? అప్పుడు చెప్తారు, నో, రక్తం ఉంది బయట. ఇది చూసి ఐగుప్తుడు కూడా పోయి కొంచెం ఓ దానికన్నా బెటర్ పెయింట్ కొట్టడమే. వీడు అనుకున్నాడు సాధారణ బ్లడ్ అని. నిబంధన ఎవరికి ఉన్నదో వారికే వర్తిస్తుంది. ఆమేన్. అలా బయలుదేరి వాళ్ళు బయటకు వచ్చారు. ఆర్ యు లిసనింగ్? అలా బయటకు వచ్చినటువంటి వారితో మోసే దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారం నిబంధనకి సాక్ష్యముగా రక్తం తీసి వారి మీద ప్రోక్షించారు. అక్కడ ఉన్నది గేట్ మీద, డోర్ మీదను గుమ్మం మీదను ఉంది. ఇప్పుడు వీరి మీద ప్రోక్షణ చెప్పారు, ఇది నిబంధన రక్తం. విషయం ఏం తెలుసా? ఇప్పుడు ఆ డోరు దాటి ఎవరు నిన్ను ఆక్రమించడానికి రాకుండా, సంహార దూత నీ యొద్దకి రాకుండా అక్కడ ముద్ర ఉంటే, ఇప్పుడు నీ మీద ఉన్నది నీ వెళుతున్న చోటలెల్లా నిన్ను ఏ వ్యక్తి ముట్టకుండా నీవు రక్తం చేత ప్రోక్షింపబడిన జనం, విమోచింపబడిన ప్రజలకి ప్రోక్షణ రక్తం దొరికింది. ఇది పాత నిబంధన. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం. మీరు రెడీ అయితే వేరొకటి కూడా చెప్తాను. హల్లెలూయా. ఈ నిబంధనకి ఉన్న ఒక ప్రత్యేకత చెప్తాను. హల్లెలూయా. ఈ నిబంధనలో రక్తం ప్రోక్షింపబడాలి అని, స్తోత్రం, దేవుడు ఒక తీర్మానం తీసుకున్నారు. కారణం మనిషిలో రక్తం వలననే, లేదా మనిషి ఆలోచనలో రక్తములోనే పాపం ఎంటర్ అయింది. వై? బ్లడ్ ఈస్ అ సీట్ ఆఫ్ ఇమోషన్స్. విచార వికార భావ వ్యత్యాసములన్నీ సీటెడ్ అయి ఉన్నది బ్లడ్లో, రక్తంలో. రక్తం లేని వ్యక్తికి ఏ ఫీలు ఉండదు. స్తోత్రం. ఫీల్ రావాలంటే బ్లడ్ ఉండాలి. ఆమేన్. స్తోత్రం. కొంచెం ఎక్కువ ఫీల్ వస్తున్నప్పుడే అని వస్తుంది, అదే బీపీ హై అంటారు మనం. ఆమేన్. ఆ ఫీల్ తగ్గుతామని చెప్తున్నా బీపీ లో అయింది. స్తోత్రం. హల్లెలూయా. సో ఈ ఇమోషన్స్ అన్ని సీటెడ్ అయి ఉన్నది బ్లడ్లో, రక్తములో పాపం ఎంటర్ అయింది. ఆమేన్. ఉన్నారా మీరు? దేవుడు అబ్రహాముతో చెప్పారు, అబ్రహాం, చాలా కాలం అయింది విశ్వాసంతో బయలుదేరి నాతో నడుస్తున్నారు. ఆమేన్. నీకు పంది పిల్లలాగా, కోడి పిల్లలాగా నీ పిల్లలు పుట్టవచ్చు, అది వేరు. ఆమేన్. కానీ నిబంధనలో ఒక వ్యక్తి వస్తే అతడు నా బిడ్డ అని పేరు పొందిన వాడై మారతాడు. ఆ నిబంధనలోనికి నీ వెంట రావటానికి నీవును నీ ఇంటిలో ఉన్న పురుష ప్రజలు మొత్తం సున్నతి పొందిన వారై ఉండాలి. యు షుడ్ బి సర్కంసైజ్డ్. రక్తం కార్చబడటం చెప్తున్నా తెలుసా?
నీవు అలా మార్చబడిన తర్వాత, రక్తంతో ఒక నిబంధన చేసిన తర్వాత నేను నీకు ఒక సంధానం ఇస్తాను, నా సంధానమై. ఓ స్తోత్రం 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 స్తోత్రం. ఇది చాలా ధ్యానించవలసిన ఒక ఏరియే. సమయ పరిమితిని బట్టి నేను కొంచెం స్పీడ్లో వెళ్తున్నాను. ఆమేన్. అర్థం, ఈ ఉడంబడిగా ఈ నిబంధన ఏం లేకుండా పిల్లలు పుట్టవచ్చండి. బట్ నిబంధనలో పుడితే అది నా పిల్లలు. నేను అందుకే చెప్పాను, అన్నాకి ఉన్నారు పిల్లలు, పెనినాకి ఉంది పిల్లలు. పెనినా పిల్లల గురించి ఏ ఐడియా లేదు. సోదరం, అందుకే నేను వారికి పేరు పెట్టాను, కోడి పిల్లలు లాంటి కొన్ని పిల్లలు. ఆమె తల్లి వెళ్తున్నప్పుడు వెళ్తూ ఉంటుంది. కానీ ఇక్కడ దేవుడు హన్నాకి నిబంధనను బట్టి, ఏ నిబంధన? నీవు నాకొక కుమారుని అనుగ్రహిస్తే అతను నీకు నాసీర్ హృదష్టుడై, నీకు సేవ చేయువాడై, జీవిత కాలమందు నీ కొరకు ఆమె సమర్పింపబడిన వాడై ఉంటాడు. నిబంధన చేశారు. ఆ కుమారి తన వెంట పట్టుకుని తిప్పల్లా తీసుకొని పోయి దేవునికి సమర్పించారు. ఎక్కడ సమర్పించారు తెలుసా? హొఫ్నీ ఫీనహాస్ అని అక్రమగారులు, వ్యభిచారులు ఉన్నటువంటి స్థలములో, బుద్ధి చెప్పటానికి ధైర్యం లేని ఏలి అని యాజకుడు ఉన్న చోటలో ధైర్యంగా పోయి పిల్లవాడిని పెడితే చెప్పారు, నిబంధన ఉన్న కుమారుడు. ఏ అక్రమం ఇక్కడ ఉండినా, ఏ అశుద్ధి ఇక్కడ ఉండినను, ఇతనికి దైవిక నిబంధన ఉన్నది, సాతాను ఇతను ముట్టలేడు. హల్లెలూయా. You're under the covenant. అందరు మధ్యలో చదువు. మనం ఒక పిల్లని ఒక స్కూల్లో చేర్పించాలంటే వెళ్తే ఫస్ట్ నెట్లో ఆ స్కూల్, దీనికి బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉంది, దీని డైరెక్టర్ ఎవరు, సాధ్యమైతే డైరెక్టర్ ఫోటో చూసిన తర్వాత డైరెక్టర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఎడ్యుకేషన్ మొత్తం చూస్తారు. తర్వాత హెడ్ మాస్టర్ ఎవరు, ప్రిన్సిపల్ ఎవరు, అన్నీ స్టడీ చేస్తారు. ఆమేన్. ఆ తర్వాత పోయి స్కూల్ చూస్తారు, అంబియన్స్ ఎలా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, అన్నీ చూస్తారు. తర్వాత వారితో మాట్లాడతారు. ఆమేన్. అవునా కదా? ఇదన్నీ చేసిన తర్వాతనే చేర్పిస్తారు. ఆమేన్. మేము మా పిల్లల్ని చేర్పించడానికి ఇప్పుడున్న స్కూల్కి వెళ్తే మేము చేసిన ఏం తెలుసా, అక్కడ అంబియన్స్ చూసి అసలు చేర్పించలేము. కానీ చూపించడానికి వేరే ఏం లేదు, చర్చే. స్తోత్రం. ఆ పాస్టర్ గారు అయితే ఏ ప్రత్యేకమైనటువంటి అరేంజ్ చేయలేదు, ఏ డెకరేషన్ చేయలేదు, ఉన్నట్టుగా కూర్చున్నారు. నేను వెళ్ళి ఆయనతో మాట్లాడాను. ఆయనలో ఉన్న దర్శనం అర్థమైంది, కాన్సెప్ట్ అర్థమైంది, జాయిన్ చేశాను. ఆమేన్, ఆమేన్. సమూయేలుని తీసుకుని పోతున్నటువంటి ఈ తల్లి ఆ స్కూల్ని స్టడీ చేస్తే, అయ్యో నా బిడ్డను ఇక్కడ పెడితే పాడైపోతారనే కదా ఆలోచించాలి. అర్థమవుతుందా? కానీ అక్కడ ఉన్నట్టు, అవునా కదా? కానీ అన్న చెప్తాను తెలుసా, నిబంధన యొక్క కుమారుడు. నేను దేవునితో నిబంధన చేశాను, నా మొర దేవుడు విన్నారు. ఇది నిబంధన ఒక కుమారుడు కనుక నాకు భయం లేదు. హీ బికేమ్ ఎ జడ్జ్. దేవుని స్తుతించండి. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. When I woke up today morning, my eyes were burning. Burning అంటే మామూలు బర్నింగ్ కాదు, తర్వటానికి కుదరని బర్నింగ్. స్తోత్రం. అనేక రోజుల ప్రయాణం, ఆ తర్వాత కంటిన్యూస్ ఉన్నటువంటి ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్, దీనిలో కంటిన్యూ వచ్చేటప్పటికి ఐస్ వేర్ బర్నింగ్, తర్వటానికి కుదరట్లేదు, ఇలా ఉంది మత్తులో ఉన్నటువంటి ఇదిలో. ఆ తర్వాత నేను వచ్చినప్పుడు ఒక న్యూస్ విన్నాను, మనకి ఈరోజు ఏసీ హాల్ లేదు, ఓపెన్ హాల్ దొరికింది. హల్లెలూయా. స్తోత్రం. ఆమేన్. నేను ప్రిపేర్ అవుతున్న సమయం ఆఫీసులో 18లో పెట్టుకుని కూర్చున్నాను, కొంచెం కూల్ అయితే వెళ్తామని. స్తోత్రం. అందుకే చెప్పాను, మంచి వాతావరణం ఎంజాయ్ చేస్తున్నాను. హల్లెలూయా. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. దేవుడు మనకు మంచి స్థలం ఇస్తారు. ఆమేన్. అది ఏదైనా నాకే టెన్షన్ లేదు. స్తోత్రం. ఇది సహించుకొని మీరు వచ్చారు కదా, మీకు ఒక ఆమేన్. కానీ ఈ కాలంలో చాలా మంది ఏమవుతుందంటే, ఏసీ బోర్డు ఉన్న చర్చ్ ఎక్కడ ఉంది, ఆరాధించడానికి ఏం కాదు, ఫ్రీగా కొంచెం పోయి కూర్చోవచ్చు కదా అని. చర్చికి వెళ్ళినట్టు పేరు ఉంది, ఇందులో అడుగుతారు చర్చికి వెళ్ళాను, చర్చికి వెళ్ళాల, ఏసీలో ఉండి. స్తోత్రం. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. ఐ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్. పర్వాలేదు, కొంచెంసేపు. హల్లెలూయా.
సమూయేలు గురించి నిబంధన ఉన్నది కనుక ధైర్యం ఉండను. మమ్ వాజ్ నాట్ అట్ ఆల్ అఫ్రైడ్. తల్లులారా, మీ పిల్లల గురించి నీవు దేవునికి నిబంధన చేసి ఉంటే ఇక భయపడవద్దు. ఏ చెత్తలో అదన్ని ఎవడు పడవేసినను మాణిక్యంలాగా బయటికి వస్తాడు. హల్లెలూయా, ఆమేన్. స్తోత్రం, స్తోత్రం. మాణిక్యం ఉంది కదా తెలుగులో, ధైర్యంగా చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్. దైవజనమా, ఐఎమ్ గోయింగ్ టు అనదర్ ఏరియా. అబ్రహాముకు చేసిన ఉడంబడికను బట్టి, అబ్రహాముతో నిబంధనానుసారమైన కుమారుడు వస్తే మాత్రమే నా జనులు అని ఒక గ్రూప్ దేవునికి దొరుకుతారు. అర్థమవుతుందా? నా జనులు అని ఒక గ్రూప్ దేవునికి దొరకాలంటే ఈ సర్కంసిషన్ అని ఉడంబడిక ద్వారా రావాలి. మిగిలిన వారిని పక్కకి పెట్టారు, ఇస్మాయిల్ని పెట్టారు. ఓకే, అరేబియన్ దేశంలోనికి వెళ్ళు, అక్కడ ఉండు, బీ హ్యాపీ. బట్ నా ప్రజలు వేరు, వారిని సెపరేట్ చేసి పెట్టారు. వీరు ఏం చేశారంటే దే బికేమ్ డిఫైల్డ్. అప్పుడే వీరు వెళ్ళిపోయి బానిసత్వంలో ఉండిపోయారు. ఆమేన్, స్తోత్రం, స్తోత్రం. మీరు చరిత్రలను చదవాలి. యూదాలో రాజ్య అవకాశం లేని రీతిలో ఇక కొన్ని జనరేషన్ వరకే అతనికి ఆ అధికారం దొరికిన రీతిలో ఉన్న అపవిత్రత తన జీవితంలో వచ్చింది. అందు నిమిత్తం దేవుడు చెప్పి, ఇక నీకు రాజుగా నిన్ను నియమించలేను, ఇది పూర్తీకరించే వరకు నీవు పరాయవాడై పరవాసి అయి ఉండాలి అని చెప్పి పంపించారు. అన్ని ముగించి తిరిగి వస్తున్నారు. తిరిగి వస్తున్న ప్రజల కొరకు మోస చేసిన కార్యమే హిసోపుతో నీ రక్తం తీసి హిసోపుతో వాటర్తో మిక్స్ చేసిన తర్వాత ప్రోక్షణ జలం, కొత్త నిబంధనలోనికి ఎంట్రావు. రక్తం చేత ఉన్న నిబంధన, నిబంధన రక్తంతోనే అది వాటి కాల్ ఎఫెక్ట్ లోనికి వస్తున్నది. రక్తం యాజ్ ఇట్ సెల్ఫ్కి ఏ ఎఫెక్ట్ లేదు. నిబంధన ఎఫెక్ట్ లోనికి రావాలంటే రక్తం రావాలి. ఆమేన్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. బిఫోర్ ఐ కంటిన్యూ దిస్ ఏరియా, ఐ వాంట్ యూ టు రీడ్ 1 కొరింథీ 11వ అధ్యాయం 23 నుండి చదవండి. 1 కొరింథీ 11వ అధ్యాయం 23 నుండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందిదిని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయుడని చెప్పెను. నెక్స్ట్ ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఇది ఈ పాత్ర నా రక్తం వలన రక్తం వలనైనా క్రొత్త నిబంధన. ఆమేన్. ఇది నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన. నెక్స్ట్, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా, దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకే, నన్ను జ్ఞాపకం చేసుకో. శరీరధారి అయి వచ్చిన నన్ను జ్ఞాపకం చేసుకో. వాక్యమైన నన్ను జ్ఞాపకం చేసుకో. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అర్థమవుతుందా? మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా, ఆమేన్, ఈ ద్రాక్షారసం, అప్పుడు నీ ఏం ధ్యానించాలి? ప్రోక్షింపబడిన రక్తం. ఆ రక్తమును బట్టి, ఈ రక్తం వాక్యం శరీరధారి అయి వచ్చిన ఆ శరీరం నుండి కారింది. ఇన్ అదర్ వర్డ్స్, వాక్యం నుండి వచ్చిన రక్తం. నిబంధన ఇచ్చిన దేవుడు, వాక్కైన దేవుడు తన స్వరక్తం మనకిచ్చి, ఆదిమ మానవుడు పడిపోయిన ఆ అధికార స్థానంలోనికి మనం తిరిగి తీసుకొని రావడానికి ఆ రక్తమును ప్రోక్షించారు. మనం అది జ్ఞాపకం చేసుకోవాలి. ప్రోక్షింపబడిన రక్తం. ఆమేన్. ఆ రక్తం ఏం చెప్తున్నది? గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కంటిన్యూ చేయండి అమ్మా. మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీనిని చేయుడని చెప్పెను. స్తోత్రం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించు. ఏం ప్రచురించాలి? మరణం. రక్తం కార్చి మరణించిన ఆ మరణమును ప్రకటించాలి. స్తోత్రం. మీరు శ్రద్ధగా ఉంటేనే దీని కనెక్షన్ దొరుకుతుంది, లేకపోతే కన్ఫ్యూషన్ అవుతుంది. హల్లెలూయా. దేవునికి ఎల్లప్పుడు ఒక నిబంధన ఉంది. నిబంధనానుసారమైన కార్యం చేస్తారు. నిబంధన మందస ఇచ్చేది వారికి. 2 రాతి పలగలో దేవుని ఆజ్ఞలు
10 ఆజ్ఞలు రాసి అదొక పెట్టిలో పెట్టి, తైబా అని చెప్పబడుతున్న ఆ పెట్టి మోయటానికి యాజకులకు డ్యూటీ ఇచ్చారు. అనగా ఏర్పరచబడిన లేవీయులైన, ఇన్ అదర్ వర్డ్స్ సున్నది పొందినటువంటి గ్రూపులో నుండి ఇగును ఏర్పరచబడిన యాజక వృత్తి చేయుట కొరకు ఉన్నటువంటి వారి భుజం మీద ఈ వాక్యమును వీరు ఎత్తుకోవాలి. స్తోత్రం. నిబంధన ఒక మందస, ఇది నిబంధనే. హల్లెలూయా. ఈ యొక్క పెట్టి నా పురములో ఉండాలని ఒకరు ఆశించారు. ఆయన పేరే దావీదు రాజు. సియోను అని తన పట్టణంలోనికి ఈ నిబంధన మందస పెట్టి రావాలని ఆశించారు. ఆమేన్. ఈయన గురించి దేవుడు చెప్తున్న ఒక్క వాక్యం చదువుతాం. చదవండి. 2 దినవృత్తాంతం 13వ అధ్యాయం 5వ వచనం. ఇదే చదవండి. 13:5. ఇశ్రాయేలు రాజ్యమును ఎల్లప్పుడూ ఏలునట్లుగా, ఇశ్రాయేల్ రాజ్యమును ఎల్లప్పుడూ ఏలునట్లుగా, ఎల్లప్పుడూ ఏలినట్లుగా. వెయిట్ దేర్. ఒక్క రాజుని గురించి దేవుడు చెప్తున్నారు, ఎల్లప్పుడూ ఏలాలంట. హలో, ఏ రాజునికైనా టైం ఉంది, రాజకీయ నాయకులకు టైం ఉంది, టైం ఉంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుడు దావీదుని గురించి చెప్తున్నారు, ఎల్లప్పుడూ ఏలినట్లుగా. స్తోత్రం. ఉన్నారా? టయర్డ్ అవ్వద్దు, శ్రద్ధగా విను. మంచి వాతావరణం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా దావీదుతోను అతని సంతతి వారితోను భంగము కాజాలని నిబంధన చేసి. ఎలా? భంగము కాజాలని. భంగం కాజాలని. ఓకే, గుడ్. నిబంధన చేసి దానిని వారికి ఇచ్చేనని మీరు తెలుసుకొందురు. నిబంధన చేసి వారికి. someone read that in English please. Yeah, come on. అక్కడ ఉందా? మన రివైజ్ బైబిల్లో ఉందా? ఉండాలి. ఆమేన్. యా, రీడ్. forever by the covenant of salt. ఉప్పుతో నిబంధన చేశారు. హలో, మీరు ఉన్నారా? ఉందా? ఉప్పు నిబంధన ఫుట్ నోట్లో ఉంది. అదే పాత బైబిల్లో ఫుట్ నోట్లో పెట్టారు. అక్కడ ఉంటే చాలు, ఇక్కడికి రావద్దని. అందుకే మనం తీసి కరెక్ట్గా చోట్లోనే పెట్టారు. శ్రద్ధగా ఉన్నారా? ఒక్క ఏరియా కూడా మీరు ఎండ్రా అయితే మీరెవరని మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నిద్రపోవద్దు. పక్కన నిద్రపోతుంది, తట్టి లేపు. స్తోత్రం. కారణం ఇది చాలా ఇంపార్టెంట్. నేను పాత నిబంధన గురించి చెప్పి కొత్త నిబంధనలో ఒక అంశంలోనికి రాబోతున్నారు. దావీదుతో చెప్పారు, నీకు ఇటర్నల్, నిత్యం, ఎల్లప్పుడూ రాజుగా ఉండటానికి నేను నీతో ఒక నిబంధన చేస్తున్నాను. ఆమేన్. అది చేంజ్ అవ్వకుండా ఉండాలని ఉప్పుతో నిబంధన. హల్లెలూయా. ఆమేన్. శ్రద్ధగా వినండి. సోదోమ్ గోమోరా అని పట్టణం, ఆ పట్టణం నాశనం అయిపోబోతుంటే అక్కడ నుండి అబ్రహాముతో నిబంధన చేసిన దేవుడు అబ్రహాం సహోదర కుమారుడైన లోతును రక్షించుటకై తన దూతలను అక్కడికి పంపించారు. దూతలు వచ్చి చెప్తున్నారు, కమాన్, రా, బయటికి రా, మనం వెళ్ళాలి. ఆమేన్. వారు తడువు చెయ్యిగా అనగా ఆలస్యం చేయగా రాసి ఉంది. ఆమేన్. స్తోత్రం. నేను చెప్పాను కదా, ఈ లోతునకు భార్య, 2 కూతుర్లు. ఇంకా లేట్ అవ్వకుండా ఉండుదా? దేవునికి స్తోత్రం. మీ లేహాలు చెప్పండి. దేవునికి స్తోత్రం. ఆమేన్. 2 కూతురులు. హల్లెలూయా. వారు ఆ రోజే పోటీ పెట్టి మేకప్ వేసుకున్నారు. కారణం ఏంటంటే దూర ప్రయాణం ఉంది కదా నాన్న, ఇప్పుడు వస్తానని చెప్పారు. స్తోత్రం. లోతు భార్య అయితే అడిగారు, ఏం రాబోతున్నారు వాళ్ళు? అగ్ని వస్తుందమ్మా. అగ్ని. ఓకే, వెళ్ళిపోయి సారీ వేసుకుని వచ్చారు, ఇది అగ్నికి మ్యాచ్ అవుతుందని. స్తోత్రం. ఆమేన్. కారణం ఆ టైంలో వారు తడువు చేశారు, ఆలస్యం చేశారు. ఆలస్యం చేస్తే ఈ దేవదూతలు చెప్తున్న మాట, మీరు వెళ్ళు వరకు మేము ఏం చెయ్యలేం. కారణం నిబంధన. మేము యాక్చువల్లీ దీన్ని మొత్తం సల్ఫ్యూరిక్ యాసిడ్ అన్ని దింపి, సల్ఫర్, ఫాస్ఫరస్ అన్ని దింపి అని భస్మం చేయడానికి మేము వస్తే మీరు ఇక్కడ ఉంటే మేము చేయలేకపోతున్నాం.
కమోన్ రా బయటికి. వీరు రావట్లా. వీరు తీసుకొచ్చి పారిపో అంటే వాళ్ళు చెప్పారు అంత దూరం వెళ్ళాలి, ఇది అక్కడికి వెళ్తాను. సోవర్కి వెళ్తాను చెప్పారు. అయ్యా వెళ్ళు, ఇక్కడ నుండి వెళ్ళు. వీరు వెళ్ళట్లేదు, చెయ్యి లాగి తీసుకొని వచ్చారు. అదే బైబిల్లో రాసింది. ఆయన చెప్పిన తర్వాత చెప్పిన మాట ఏం తెలుసా? తిరిగి చూడవద్దు, వెళ్ళు, డోంట్ టర్న్ బ్యాక్ అన్నారు. మీరున్నారా? శ్రద్ధగా వినండి. నేను నిన్న చెప్పిన విషయం మర్చిపోదు. వాక్యం వస్తే అగాలియావో అంటే ఎగిరి పట్టుకోవాలి. స్తోత్రం. ఆమేన్. విత్ గ్లాడ్నెస్ అండ్ జాయ్ రిసీవ్ ద వర్డ్. ఆమేన్. అందుకే చెప్పిన అగాలియావో మీన్స్ సంతోషం అంటే ఎగురుతున్న సంతోషం. కారణం ఒక నిబంధనను బట్టి వీరిని కాపాడుటకై నీ వెళ్ళిపో అని చెప్పిన మాట ఇది. తిరిగి చూడవద్దు, అలా వెళ్ళు అన్నారు. పరిగెత్తి వెళుతుంటే మార్గములో కొంచెం ఆగి ఈమె తిరిగింది. ఈమె ఉప్పు స్తంభం అయిపోయింది. గాడ్ సెడ్, నా నిబంధనకి ఒక ప్రత్యేకత ఉన్నది. తిరిగి చూడవద్దు అంటే తిరిగి చూడకూడదు. కారణం నాశనం నుండి నిన్ను తప్పిస్తున్నాను. గ్లోరీ టు గాడ్. లోకములో ఎక్కువ ఆల్కలీస్ ఉన్న, ఎక్కువ ఆక్సిజన్ ఉన్నటువంటి ఒక స్థలం ఉంది. ఏం తెలుసా? డెడ్ సీ, మృత సముద్రం. అక్కడ ఉన్నంతగా ఆక్సిజన్ ఎక్కడ లేదంట. కానీ ఆ సముద్రంలో ఏదియూ బ్రతకదు. ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ సాల్ట్. ఆమేన్. స్తోత్రం. బైబిల్ మీరు చదువుతుంటే నా యేసయ్య తిరిగి వస్తున్న దానికి సూచనగా నా దేవుడు ఒక కార్యం చేస్తారు. ఆ మృత సముద్రంలో ఉన్న ఉప్పు మొత్తం ఒకేసారి తీసివేసి అది స్వీట్ వాటర్గా మారుస్తారు. ఆ న్యూస్ మనం వినడానికి ఇక్కడ ఉండకూడదు. మనం వెళ్ళాలి, సంఘంలో ఎత్తబడాలి. ఆ తర్వాత ఈ న్యూస్ వస్తుంది. దేవునికి స్తోత్రం. ఆమేన్. సీ దిస్. ఉప్పు స్తంభంగా మారి దానికి సమీపంగానే మృత సముద్రాన్ని రెడీ చేసి పెట్టారు దేవుడు. హల్లెలూయా. ఇక్కడ వచ్చేటప్పుడు చెప్పారు, దావీదు నీ రాజ్యం ఎల్లప్పుడూ నిలబడటానికి నేను నీతో ఒక నిబంధన, ఉప్పు నిబంధన చేస్తున్నాను. అర్థం కాలేదులే. స్తోత్రం. హలో. ఉప్పు ప్రిసర్వ్ చేస్తున్న ఒకటి, ప్రిసర్వేటివ్. ఉప్పు శుద్ధీకరణ కొరకు ఉపయోగిస్తున్న ఒకటి. హల్లెలూయా. ఉప్పు రుచి కొరకు ఉపయోగిస్తున్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నేను ఒకరోజు భీమవరంలో ఉన్నప్పుడు, భీమవరంలో నేను ఆల్రెడీ చెప్పి ఉన్నాను, మాకు అప్పుడప్పుడు కొన్ని గిఫ్ట్ దొరుకుతూ ఉండేది. మేము ఉన్నటువంటి స్థలంలో 2 నిమ్మకాయ, ఒక నిమ్మకాయ, దాని మీద కొంచెం పసుపు, కొంచెం కుంకుమం, ఒక పేపర్లు కవర్డ్, అక్కడ దొరుకుతుంది. ఇంకొక ఏరియాలో వెళ్తే మళ్ళీ అక్కడ దొరుకుతుంది. స్తోత్రం. ఒక్కొక్కటి మేము చెప్పి ఒక పని చేద్దాం, బోర్డు రాసి పెడతాం. ఇచ్చేవారు 1/2 కేజీ, 1 కేజీ ప్రకారం ఇవ్వు, ఒకటి ఇవ్వద్దు. స్తోత్రం. ఆ తర్వాత దొరికింది కోడి తల, అక్కడక్కడ రక్తం, ఒక చిన్న వైట్ పేపర్లో రక్తం, బ్లడ్ ఉంది. అది అలా ఇది వేసి అక్కడ పెట్టి ఉంటుంది. రాత్రి సడన్గా అలా కనిపిస్తుంది. అది పోయి ఓపెన్ చేస్తే దాని రక్తం, ఈ మూలలో అది రక్తం, 4 మూలలో ఉంటుంది. తర్వాత స్టెప్ దిగి వస్తున్న చోట్ల ఉంటుంది. కోడి తల మాత్రం దొరుకుతుంది. అప్పుడు కూడా నేను చెప్పాను, మనం ఒక పని చేద్దాం, వాళ్ళకి బోర్డు రాసి పెడదాం, కోడి తల మాత్రం కాకుండా బోడీ కూడా ఇవ్వు. తల మాత్రం ఇస్తే ప్రయోజనం లేదు కదా. ఇది జరుగుతున్నటువంటి సమయం నాతో పాటు మధు కిరణ్, రైట్, మధు కిరణ్ నాకు బాబు ఉన్నాను. మధు కిరణ్తో ఓపెన్ చేయమంటే మధు కిరణ్ తెరవగానే షాక్ అయిపోయాడు. అంటే వెంటనే అది ఒక భయం ఎక్కింది. నేను చెప్పిన పడవేరా ఏముంది అన్నారు. బట్ పడవేరా అని చెప్తున్నప్పుడు నా లోపల అంతరాత్మలో ఒక ఆలోచన దేవుడు పెట్టారు. ఉప్పు తీసుకొని వచ్చి శుద్ధీకరించి అన్నారు. మీరున్నారా? నేను మధు పోయి కొంచెం ఉప్పు తీసుకున్నా. నేను ఆ చేతిలో ఉప్పు పట్టుకుని నేను ఆ కాంపౌండ్ చుట్టూ నడిచి ప్రార్థన చేసుకుని ఉప్పు చల్లుతూ ఉంటాను. ఐ డోంట్ నో ఎందుకని. దేవుడు పేరేమి ఐ డిడ్ ఇట్, దట్స్ ఆల్. నేను మూర్ఖుడుగా ప్రవర్తిస్తానండి మనుషుల దృష్టిలో, మరి దేవుని దృష్టిలో యథార్థంగా ఉంటాను. మనుషులు చూసేటప్పుడు ఏంటి ఈయనకి ఏమైందని అనిపిస్తుంది. పర్వాలేదు, లెట్ ఇట్ బి, ఐఎమ్ హ్యాపీ టు బీ సో.
నేను మొత్తం ఇతన్ని చల్లిన తర్వాత నేను పైకి వస్తున్నాను. అప్పుడు బెన్ వెరీ స్మాల్ బాయ్, వెరీ స్మాల్ కిడ్, 2-3 months ఉండొచ్చు బేబీ అంతే. నిషా గారు ఏం చేస్తున్నారంటే తనకు బాత్ చేయించి ఇకను తొడవల బిడ్డను పట్టుకుని వచ్చి బైబిల్ ఇలా వెతుకుతున్నారు. నేను పైకి వస్తాను, రూమ్కి వస్తే నేను బైబిల్ ఇలా వెతుకుతుంటే నేను అడిగాను, ఏం వెతుకుతున్నారు? అప్పుడు నాతో చెప్తున్నాను, ఉప్పు చేత శుద్ధీకరించమని బైబిల్లో ఎక్కడో ఉంది కదా, అది ఎక్కడే అని. నేను నీకెందుకు అలా తోట వచ్చింది? కాదు, బిడ్డకి స్నానం ఇస్తుంటే దేవుడు తోట పుట్టించారంట, ఉప్పు చేత శుద్ధీకరించి, అందుకు అది ఎక్కడని వెతుకుతున్నారు. నేను నా చేయి చూపని చెప్పిన, ఇదిగో నేను ఉప్పు పెట్టి వస్తున్నాను. మా మధ్యలో మా ఐక్యత అదే, అందుకే కలిసి వెళ్తున్నాను. హల్లెలూయా, స్తోత్రం. ఇది వాక్యంలో ఉన్న కనెక్షన్. దైవజనమా, ఐ వాజ్ రియలీ షాక్డ్. నేను చెప్పిన, చూడు నేను ఉప్పు ఇప్పుడే చల్లి వస్తున్నాను, నా చేతిలో ఉంది. అప్పుడు అడిగారు ఏమైంది? నేను చెప్పిన, ఇలా ఇలా కనిపించింది, ఉప్పు చల్లి వస్తుంది, దేవుడు ప్రేరేపణ ఇచ్చారు. ఆమేన్. ప్రియ దైవజనమా, ఇశ్రాయేలుకు రాజుగా నిత్యం ఉండాలని దేవుడు దావీదునకు ఉప్పుతో ఒక నిబంధన చేశారు. నిత్యము రాజు అయి దావీదు ఉంటారా? లేదు. దావీదు ఏలుబడి 40 సంవత్సరం. ఆ తర్వాత సలోమోన్ ఇంకొక 40 సంవత్సరం. ఆ తర్వాత ఇశ్రాయేల్ 2 అయింది. ఆమేన్. తర్వాత వచ్చినటువంటి రాజులందరూ ఏలియరు, ఖాళీ అయ్యారు. ఆమేన్. ఇశ్రాయేల్ విడిచి అందరూ పోయి బానిసత్వంలో ఉండిపోవాల్సిన స్థితి కలిగింది. ఇశ్రాయేల్కి నిత్యం రాజుగా ఉంటారని చెప్పినటువంటి వారిని కనిపించట్లా. కానీ ఒక్కరోజు మార్గములో, రోడ్డులో ఒక అడుక్కున్నవాడు గుడ్డివాడలా కూర్చుని ఉన్నాడు. అతనికి ఒక వినవచ్చింది ఒక విషయం. అనేక మంది మనుషులు వెళ్తున్నారు, ఏంటి ఏంటి ఈ స్వరం ఏంటి అని అడిగినప్పుడు, ఇప్పుడు నజరేయుడైన యేసు ఈ మార్గంలో వెళ్తున్నారు. ఈయన పిలుపుల్చారు, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుము. మీరున్నారా ఇక్కడ? ఇది నీ ఆత్మ నేత్రములో ఒక దర్శనం కలిగింది. నష్టమైపోయిన ఇశ్రాయేల్ సింహాసనములో నిత్యము కూర్చుంటానికి రానయున్న, దావీదు సింహాసనములో ఉండటానికి రానయున్న ఒక్కరే ఉన్నారు. నాశనమైపోతున్న ప్రజలను కాపాడటానికి ఒక్కరే ఉన్నారు, దావీదు కుమారుడా యేసు. హల్లెలూయా. బాహ్య నేత్రం అతనికి లేదండి, అతను విన్నాడు, కానీ అతని అంతరాత్మలో అర్థమైంది. అడుక్కున్న వానికి అర్థమైనది ఈరోజు మీకు అర్థమయ్యే తీరాలి. కన్ను లేని వానికి అర్థమైనది ఈరోజు మీకు అందరికీ అర్థమయ్యే తీరాలి. అతను పిలుస్తున్న పిలిపే, దావీదు కుమారుడా యేసు. అర్థమైంది తెలుసా? ఒక్క ఉప్పు నిబంధనతో నిత్యం ఏలుబడి చేయడానికి ఒకరు వస్తారని ఉంది కదా, నీవేనా రాజు? నీవేనా? యేసు ఆగిరు, అతన్ని పిలువమని చెప్పారు. అతన్ని పిలిచారు. అతను తీసుకుని వచ్చినప్పుడు యేసు అడిగారు, వాట్ మస్ట్ ఐ డూ అంటు ది, నేను నీకు ఏం చేయకూర్చున్నా అని చెప్పారు. తెలుగులో, నాకు దృష్టి కలుగజేయము. బట్ ఇంగ్లీష్ చూడాలి, ఐ మైట్ రిసీవ్ మై సైట్ అన్నారు. ఐ మైట్ రిసీవ్ మై సైట్ అంటే నాకుండవలసిన చూపు నాకు ఇవ్వము. వెంటనే యేసు చెప్పారు, వెళ్ళుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచి ఉన్నది. యేసు చెప్పిన మాట వెళ్ళుము. కానీ ఇద్దరు ఏం చేసి తెలుసా? అంతటా అతడు చూపు పొంది యేసు వెంట సాగెను. అందరు చూపు పొంది వెళ్తున్న వారేనండి, కానీ ఇతనికి చూపు వస్తే ఇద్దరు యేసుని వెంబడించేవాడై మారారు, వాక్యముని వెంబడించేవాడై మారారు. దావీదు కుమారుని గుర్తెరిగినటువంటి యేసుని దావీదు కుమారుడిగా గుర్తెరిగినటువంటి వాడు వాక్యముతో నడవటం మొదలుపెట్టారు. మీ కన్ను తెరవబడితే, నీ ఆత్మనేత్రం తెరవబడితే నీ యేసుతోనే నడుస్తారు. హల్లెలూయా. బిఫోర్ ఐ క్లోజ్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. యేసు తన శిష్యులను చూసి, మత్తయి సువార్త 5వ అధ్యాయం తీయండి, 5వ అధ్యాయం. ఆమేన్. హల్లెలూయా. 13వ వచనం. థ్యాంక్ యూ జీసస్. 12 ఎస్ సారీ 5:13. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే, ఒక్క నిమిషం, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. I actually want to say many things, but I am going to close here now. యేసు శిష్యులు చూసి చెప్పారు, మీరు లోకముకు ఉప్పై ఉన్నారు. అర్థం,
రాజుగా నియమింపబడిన దావీదును ఆ సింహాసనములో ఏలుబడి చేయటానికి, నిత్యం రాజు అయి ఉండటానికి నిబంధన చేస్తే, దావీదు కుమారుడుగా నేను వచ్చాను. ఇప్పుడు నేను మీకు కేటగిరీ చూడకుండా, కులం చూడకుండా, వంశం చూడకుండా, భాష చూడకుండా, ఉద్యోగం చూడకుండా నేను మీకు ఒకటి అప్పచెప్తున్నాను: మీరు లోకము కుప్పై ఉన్నారు. అర్థం, నేను మీతో ఒక నిబంధన చేస్తున్నాను. నిస్సారమైపోవద్దు, సారం ఉన్నదై ఉండాలి. ఎందుకు తెలుసా? ఈ నిబంధనను బట్టి నీవు ఈ భూమిలో ఉంటే ఈ భూమి కాపాడబడుతుంది. నీవు హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్ కాపాడబడుతుంది. ఎవరో కొందరు చెప్తున్నారు ఇండియా దేశం నుండి క్రైస్తవులను మొత్తం పంపాలని. నీ క్రైస్తవులు పంపితే ప్రాబ్లం లేదు, కానీ నిబంధన ఉన్న దేవుని బిడ్డలను పంపితే అయిపోయినట్టే. వారు చేస్తున్న ప్రార్థనయే నిన్ను కాపాడుతుంది. దే ప్రిసర్వ్, కానీ వారి ఉప్పు. ఆ ఉప్పు వెళ్ళిపోతే, హలో, ఆ ఉప్పు వెళ్ళిపోతే నాశనం. సోదోం గోమోర వైపు చూసి చెప్పారు, వెళ్ళిపో, నా కవనంటను, నా నిబంధనను నేను ఎస్టాబ్లిష్ చేసి ఉన్నాను, వెళ్ళిపో. తిరిగి చూసి ఉప్పై మారింది. ఆ ఉప్పును అలా నిలబట్టి చెప్పారు. అది ఇప్పటి వరకు అలా ఉందని బైబిల్లో ఉంది. అలా నిలబట్టి చెప్పారు, నా నిబంధన పాటిస్తే, పాటించకపోతే దీనికి మధ్యగా ఉన్నది ఈ ఉప్పే. నిస్సారమైపోవద్దు. సారం అంటే నీ ఎందుకొరకు ఉన్నారో ఆ క్వాలిటీ నీవు ఇవ్వాలని. ఉప్పు ఎక్కువైనా ప్రాబ్లమేనండి, తక్కువైనా ప్రాబ్లమే. కరెక్ట్ మెషర్లో ఉండు అని. మిదముగా ఉండు. నీ ఎలా ఉండాలో అలా ఉండు. ఎలా ఉండాలో అలా ఉండాలి. నీ ఇష్టానుసారంగా ఉండమని కాదు, వాక్యానుసారంగా ఎలా ఉండాలో అలా ఉండమని అర్థం. ఆమేన్. దేవుని వాక్యానుసారంగా ఎలా ఉండాలని నీ గురించి చెప్పబడి ఉన్నది అలా ఉండు. డోంట్ టర్న్ లెఫ్ట్ ఆర్ రైట్. ఇది నిబంధనయే. హల్లెలూయా, స్తోత్రం. ప్రోక్షణ రక్తం, షెడ్ బ్లడ్ అండ్ స్ప్రింకిల్డ్ బ్లడ్. స్ప్రింకిల్డ్ బ్లడ్ అంటే ప్రోక్షించిన రక్తం, షెడ్ బ్లడ్ కార్చిన రక్తం. కార్చిన రక్తం అలాగనే ఉండదు. ప్రోక్షణ రక్తం నీ మీదకి వచ్చిన రక్తం. ప్రభు అయిన యేసు కొత్త నిబంధనకి మధ్యవర్తి అయి వచ్చిన యేసుక్రీస్తు రక్తం, ఏబేలు రక్తం కంటే మరి శ్రేష్టం. ఏబేలు రక్తం యేసు రక్తం ఉన్న ప్రత్యేకత చెప్పి ముగిస్తున్నాను. ఏబేలు రక్తం చేసిన కార్యం భూమిలోనికి శాపం తీసుకుని వచ్చింది. అండ్ బికాస్ ఆఫ్ దాట్ బ్రయర్స్ అండ్ థార్న్స్ విల్ కమ్ అవుట్ ఆఫ్ యూ. నీ నుండి ముళ్ళు పడితే, అది మలయాళం. ఆమేన్. తెలుగులో ఏమొస్తుంది? వెరీ గుడ్, బాగా బైబిల్ చదువుతున్నారు. హల్లెలూయా. నీ నిమిత్తం భూమి శపింపబడి ఉన్నది. ఈ రక్తం, నీ సహోదరుని రక్తం పడినందున భూమి శపింపబడి ఉన్నది. ఇక దాని నుండి థార్న్స్ అండ్ బ్రయర్స్ విల్ కమ్ అవుట్. అంటే ప్రయోజనం లేని ముళ్ళు. వాట్ ఇస్ దట్? గచ్చ పొదలు. ఎస్, గచ్చ పొదలు, ముళ్ళ పొదలు, ఇదే వస్తుంది అన్నారు. అందుకే ఏ ఏరియా పోయినా ఎక్కడో ఒక చోట కనిపిస్తూ ఉంటుంది. ఆమేన్. కానీ దేవుడు ఏం చెప్పారు తెలుసా? వేరొక రక్తం, ఈ శాపం నుండి విమోచించు అని చెప్తున్న నిబంధన రక్తం, యేసు రక్తం. శాపం ఉన్న భూమి మీద ఆశీర్వాదం ఉన్న అబ్రహాముకు వారసులై ఉప్పుగా మనల్ని పెట్టారు. నీ వెళ్తే ఆశీర్వాదం. యోసెఫ్ని అడుగు పెడితే పొత్తిఫ్రెండ్లో ఆశీర్వాదం. నీ వెళ్తే ఐగుప్తులో సమృద్ధి. నీవు ఆ కంపెనీలో ఉన్నందుననే ఆ కంపెనీలో సమృద్ధి ఉంది. నీవు ఆ హాస్పిటల్లో ఉన్నందునే హాస్పిటల్ అన్నీ బాగానే జరుగుతుంది. నీ ఆ ఆఫీస్లో ఉన్నందునే ఆఫీస్ బాగానే ఉన్నది. నీవు ఉప్పు, కానీ నిస్సారమైపోవద్దు. నిస్సారమైపోదు. నీ డ్యూటీలో ఉండాలి. ఈ ఉప్పు ఒక రుచి నీవు ఇస్తూనే ఉండాలి. హల్లెలూయా. వాక్యం నీ హృదయంలోను, వాక్యం నీ మనస్సులోను, అర్థం నీ తలంబులో, నీ మాటలు ఎల్లా వాక్యం వస్తూ ఉంటే నిన్ను ఉప్పుగా పెట్టిన పనిలో నీవు ఉంటారు. అందుకే వారు ఆయన మరణమును ప్రచురించుదురు. ప్రోక్షణ రక్తం వద్దకి వచ్చారు. ఈ రక్తం మన పక్షమున మాట్లాడుతున్న రక్తమే.
ఏబేలు రక్తం పగ తీర్చాలి, నేను ఎందుకు చంపబడ్డాను, నేను ఏ తప్పు చేశాను అని అడుగుతున్నందున భూమి మీదకి శాపం వస్తే, ఇదిగో ఈ రక్తం నిన్ను శుద్ధీకరించుటకు, ఇదిగో ఈ రక్తం నిన్ను కడగటానికి, నీ శాప పాపములన్నిటి నుంచి నీకు విమోచన కలగటానికి ఇదిగో నా రక్తం అని చెప్పి ప్రోక్షించిన ఆ రక్తం ఇటువైపు శాపం ఉన్న రక్తం అయితే, ఈ రక్తం వచ్చి నన్ను వేరే నిబంధనలోనికి, క్రొత్త నిబంధనలో నన్ను సెపరేట్ చేశారు. ఆనాడు అబ్రహాము నుండి వచ్చే వాళ్ళకి సున్నది అని ఒక కార్యక్రమం ద్వారా నా ప్రజలు అన్నారు దేవుడు. ఇప్పుడు హృదయములో సున్నది పొందిన వారమై రక్తం చేత, స్తోత్రం. అందుకే కొంచెం ముందు ఆ వాక్యం చెప్పాను, నా ప్రార్థన పొగగా ధూపం వలె కరిగిపోయి, అప్పుడు ఈ రక్తం క్రియ చేస్తూ ఉన్నది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లెట్ ఇట్ హ్యాపెన్ అని చెప్తున్నప్పుడు నెరవేరటం కాదు, నిబంధనలోనికి వస్తే పలుకుతో నెరవేరుతానే ఉంటుంది. యు ఆర్ కాల్డ్ టు బి అండర్ ద కవెనెంట్. ప్రభువులోనికి మనం చేయవేయబోతున్నాం. సిద్ధపాటు నీకుంటే, నీ సిద్ధముగా ఉంటే, నీ పరిశుద్ధంగా ఉంటే, నీ వేరుపరచబడిన జనాంగం అయి ఉంటే నీ ప్రభువులో చేయవేయవచ్చు. ఈ ఉప్పు నిబంధనలో నీ ఉంటే, నీ సారం కాకుండా సారమైన వ్యక్తిగా నీ ఉంటే, మనసులోని హృదయంలో వాక్యం ఉంటే, వాక్యం ధ్యానిస్తూ వాక్యం పలుకుతున్న వ్యక్తి నీ ఉంటే, నీవు ఈ బలలో చేయవేయవచ్చు. హల్లెలూయా, స్తోత్రం. కళ్ళు మూడి మనం ప్రార్థన చేయబోతున్నాం. దేవునికి స్తోత్రం.